చాలా బాగుందండి. ఈ చెట్టు నిండా కాయ పూత పిందెతో పాటు కలరు కాయ సైజు కూడా పొడుగుంది. ఇంకోటి ఏంటంటే ఈ కాయలో గింజ శాతం ఎక్కువ ఉండటం వల్ల రైతులకు కాటా కూడా ఎక్కువ వస్తుందండి. రైతులు మంచిగా గమనించగలరు. ఎందుకంటే కాయలు కాస్తే కొన్నిట్లలో గింజలు ఉండవు, అప్పుడు కాటాకు రాదు. కాయలు చూస్తే బాగా కనపడుతుంది కానీ కాటాకు రాదు. ఇలాంటి పరిస్థితి చాలా బాగుంది. ఈ వెరైటీ రకం కూడా ఇదే అండి. గింజలు ఎక్కువ ఉంటాం, కాటాకు రావటం ఒకటే, మళ్ళీ తాలుగా కూడా లేదు. ఎందుకంటే రోగాలు లేబట్టి తాలుగా లేదు. కామన్గా వచ్చే విషయం అనేది తాలుగా లేదు. మంచి దిగుబడి వస్తుంది. రైతులందరూ కూడా గమనించి ఈ ఫీల్డ్ అయితే ఈ సీడ్స్ అయితే మంచిగా పెట్టుకుని ఎలాంటి ప్రకృతి పరిస్థితులన్నా రోగ శక్తిని తట్టుకునే శక్తి విత్తనానికి ఉంది కాబట్టి ఈ విధంగా కావడం జరిగింది. ఓకే అండి, రైతులు ఎవరైనా తీసుకోవచ్చు, నమ్మకంగా ఇదంతా పెట్టుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే మంచిగా ఉంది కాబట్టి జనం బాగా రైతులు ఎకరానికి ఎంత వస్తుంది దిగుబడి? ఇది కాపూర్కి 30 నుంచి 30 దాకా వస్తుంది. ఒక ఎకరానికి వచ్చేసి ఇప్పుడున్న కాపు ప్రకారం బట్టి ఒక ఎకరానికి వచ్చేసి 30 నుంచి 40 కిలోమీటర్ దిగుబడి వస్తుంది.